హాయ్! నిన్న రాత్రి అంటే శుక్రవారం రాత్రి జరిగిన ఎపిసోడ్‌లో అందరూ 'బిగ్ బాస్' హౌస్‌లో కూర్చొని సరదాగా మాట్లాడుకుంటున్నారు. కానీ కొందరు మొన్న జరిగిన ఎపిసోడ్‌లో 'బిగ్ బాస్' చీఫ్ కంటెస్టెంట్స్ కోసం రూల్ చెప్పినప్పుడు ఆదిత్య, ప్రేరణ 'బిగ్ బాస్'ని నోటికొచ్చినట్టు మాట్లాడినారు. నోటికొచ్చినట్టు అంటే ఆదిత్య అయితే కొంచెం ఎక్కువ రేంజ్ పెంచి 'బిగ్ బాస్'ని తిట్టడం చేశాడు. అంటే సైకో, దిమాక్ ఉందా, ఇష్టం వచ్చినట్టు రూల్ పెడతారు, తిండి కోసం ఈ రూలా, అంటే తిండి కోసం అంటే రూల్ పెట్టినందువల్ల నువ్వు కసితో ఆడతావనే 'బిగ్ బాస్' పెడుతున్నారే కానీ 'బిగ్ బాస్' ఏమన్నా నీకు నీకు నీతో ఆడుకోవడానికి, నీతో సరదాగా గడపడానికి 'బిగ్ బాస్' షో పెట్టలేదు కదా. ఇంకా దాని గురించి నోటికొచ్చిన 'బిగ్ బాస్' రాత్రి అందరినీ పిలిచి అభయ్ టీం ఓడినందుకు వాళ్ళ క్లాన్లో ముగ్గురిని చీఫ్గా కంటెస్టెంట్స్గా ఎన్నుకునే అవకాశం ఇచ్చారు, అభయ్ తప్ప. తర్వాత నిఖిల్ టీంలో క్లాన్లో ఒకరిని చీఫ్గా కంటెస్టెంట్గా అవుతారు. వారిలో నిఖిల్ పోరాడి చీఫ్ అవ్వడం కోసం విషయం అది కాదు. ఆ తర్వాత 'బిగ్ బాస్' ఆ నిర్ణయాన్ని అతిక్రమిస్తే మీరు బయటికి వెళ్ళవచ్చు అని డోర్ తీస్తారు. నా నిర్ణయాన్ని, నా రూల్ని అతిక్రమిస్తే ఎవరు అనేది గట్టిగా చెప్పరు. కరెక్ట్గా 'బిగ్ బాస్' చెప్పకుండా అందరికీ వర్తించినట్టు నా నిర్ణయం నచ్చకపోతే ఎవరైనా ఇప్పుడే వెళ్ళిపోవచ్చు అని డోర్ తీస్తారు, ఎగ్జిట్ డోర్ తీస్తారు. అభయ్ తను చేసింది తనకు అర్థమవుతుంది, కానీ అందరూ సారీ చెప్పేసి కూల్ అయిపోతున్నారు. అందరూ సారీ చెప్పి కూల్ అయిపోతుంది. కానీ అభయ్ దాన్ని బుకాయిస్తూ నన్ను కన్ఫెషన్ రూమ్కి 'బిగ్ బాస్' పిలిస్తే నేను ఎక్స్ప్లెనేషన్ ఇచ్చుకుంటాను, నేను రియల్గా మాట్లాడాను, లేదు ఇంక మాట్లాడొద్దంటే మాట్లాడను అని చెప్పుకుంటున్నాడు. తర్వాత రోజు ఉదయం ప్రేరణ ఇంకా విష్ణుప్రియ గురించి రూడ్గా డిఫైన్ చేసింది అని. రూడ్గా అంటే తను ప్రవర్తించింది ఎలా ఉంది, మన ప్రవర్తన ఎలా ఉంటుందో ఎదుటోళ్ళ ప్రవర్తన దాన్ని బట్టి చూసుకోవాలి. ఇంకా శనివారం రాత్రి నాగార్జున గారు కంపల్సరీ అడుగుతారు ఇవన్నీ. ఇక మధ్యాహ్నం సోనియా డ్రామా మొదలుపెట్టాడు. తను ఏంటంటే తిన్నదో తినలేదో నిఖిల్ వచ్చి అంటే రెడ్ ఎగ్ కోసం వస్తే తను చీఫ్ కంటెస్టెంట్ అయ్యేదానికి అవకాశం ఉంటుంది కదా. తిన్నావా అని అడిగితే నువ్వు తినేటప్పుడు గుర్తుకు రాలేదా, నేను తింటే అంతే అన్నట్టు కొంచెం డ్రామా ఆడి, అది ఎవరన్నా చూసే ఆడియన్స్కి ఎవరికైనా అర్థమవుతుంది. ఆమె చురకత్తురు లాంటి చూపులతో ముగ్గురిని కోసి ఒక గ్రూప్లా తయారు చేసుకుంది, కొంచెం పవర్ఫుల్ లాంటి వాళ్ళని. అలాగా డ్రామా చేయాలని చేసింది. కానీ చివరికి ఆవిడే గెలిచింది. ఆ నిర్ణయమే గెలిచింది. ఆవిడకే గుడ్డిచ్చేటట్టు చేసుకుంది. అది చెప్తాను. ఇంకా ఆడియన్స్కి తెలియదేం కాదు ఇది. ఒక రాత ఇద్దరు కృష్ణ డ్రామా ప్లే చేసింది. మధ్యలో ఒక బుల్లి అబ్బాయి అందరినీ హేళన చేస్తూ అందరి గురించి కాసేపు చెప్పుకుంటూ, ఓకే అది పక్కన పెడితే 'బిగ్ బాస్' అందరినీ లివింగ్ రూమ్కి రమ్మని పిలిచారు. మళ్ళీ పిలిచి ఈసారి గట్టిగా వార్నింగ్ ఇచ్చాడు. అబ్బాయి నువ్వు చీఫ్ అయ్యి నీ క్లాన్ ఓడిపోయేటట్టు చేసి నీ క్లాన్ సభ్యులు కంటెస్టెంట్స్ అయ్యే అవకాశం పొందారు ముగ్గురు. కానీ నీ మాట తీరు అంటే రాజే అలా మాట్లాడితే ప్రజలు ఇంకేమనుకుంటారు. అతిక్రమించడం వల్ల అభయ్ టీము కంటెస్టెంట్స్గా పోటీ చేసే అవకాశం కోల్పోయారు. దానికి వాళ్ళల్లో అందరూ షాక్ అయ్యారు. ఇంకా నిఖిల్ని నీ అభిప్రాయం చెప్పు, నీ దగ్గర ఉన్న రెడ్ ఎగ్ ఎవరికి ఇచ్చి కంటెస్టెంట్గా ఎన్నిక చేస్తావు, వారితో నువ్వు పోరాడాల్సి వస్తుంది
అంటే సోనియాకి అని ఇవ్వాలనుకుంటున్నాడు బిగ్ బాస్కి చెప్పారు. కానీ ఆ విషయం ఆడియన్స్కి ఎప్పుడో తెలుసు. ఈ డ్రామాలు, ఈ స్క్రీన్ ప్లేలు ఇవన్నీ ఏంటంటే బులక్కాయ. కానీ ఏంటంటే ఇక ఆ విషయం సీత కంటెస్టెంట్గా అవ్వడానికి నిఖిల్కి నా దగ్గర ఇంత క్యాపబిలిటీ ఉంది, గేమ్ ఆడింది చెప్పుకున్నా సీతని కాదని నిఖిల్ సోనియాకి ఇచ్చాడు. సీత బాగా హర్ట్ అయ్యింది. నిఖిల్ వచ్చి ఎంత చెప్పినా ఏడ్చింది. బాధ ఉంటుంది కదా ఎవరికైనా. తన ఏం గేమ్ ఆడుతుంది, సోనియా ఏం గేమ్ ఆడలేదు, ఏం టాస్క్ ప్లే చేయలేదు. ఒక గాసిప్స్, ఏడుపులు, రొమాన్స్ అంత తప్ప ఏం లేదు. అవి చేయడానికి బిగ్ బాస్ రావనవసరం లేదు. ఇంకా నిఖిల్కి సోనియాకి టాస్క్ ఒక గేమ్ లాంటిది పెట్టారు. బాల్స్ నలుముకి 2 ప్లేట్స్ లాంటిది కట్టుకొని అటు ఇటు వంగి కూర్చొని మోకాల మీద చేతుల మీద నడుస్తూ బాల్స్ ఆ ప్లేట్స్లో రెండిట్లో 2 బాల్స్ స్మైలీ బాల్స్ పెట్టి అది ఈ ఎండ్ నుండి ఆ ఎండ్కి పడకుండా చూసుకుంటూ జాగ్రత్తగా వెళ్ళాలి. ఆ గేమ్ గెలిచింది నిఖిలే, కానీ తను బాగా ఆడింది. కొన్ని సందర్భాల్లో ఎవరికైనా డౌట్ వస్తుంది. ఇప్పుడు ఆవిడ గెలిచి చీఫ్ అవ్వడం కోసం నిఖిల్ ఇలా చేశాడు అనుకోవచ్చు. నిఖిల్ గెలిచినా నిఖిల్ చీఫ్ అవ్వడం కోసం ఆవిడని సెలెక్ట్ చేసుకున్నాడు, ఓడిపోయేటట్టు చేసి చీఫ్ అవ్వడానికి అని అనుకోవచ్చు. ఏదైనా కానీ వాళ్ళిద్దరికి మధ్య జరగడం మాత్రం అది ఎంతవరకు కరెక్ట్ కాదు. మొత్తానికి నిఖిల్ శక్తి టీము, నిఖిల్ గెలిచాడు ఆ గేము. నిఖిల్ శక్తి టీము చీఫ్ అయ్యాడు. ఈరోజు రాత్రి జరిగింది అదే. కానీ ఏంటంటే అబ్బాయి ప్రవర్తన బాగాలేదు. అబ్బాయి ఎంతసేపు నేను వెళ్ళిపోతాను, నాకు తప్పైతే చెప్పండి, నేను వెళ్ళిపోతాను. తప్పైతే నువ్వు వెళ్ళిపోయేది కాదు, బిగ్ బాసే పంపించేస్తారు. నువ్వు వెళ్ళిపోనవసరం లేదు. బిగ్ బాస్ డోర్ తీసి వెళ్ళిన ఆయన అంటారు. అంతేగాని గేమ్లో రూల్స్ పాటించకుండా, కాన్సన్ట్రేషన్ చేయకుండా, నీ వాళ్ళకి కూడా సపోర్ట్ చేయకుండా, ఎంకరేజ్ చేయకుండా మీరు కూడా కామ్గా ఉండండి అని చెప్పడం అది ఎంతవరకు సబబు కాదు. బిగ్ బాస్నే సైకో, ఈ గేమ్స్ ఏంది అదేంటంటే బిగ్ బాస్ ఇష్టం. బిగ్ బాస్ షోకి వచ్చినప్పుడు బిగ్ బాస్ ఇష్టం, కానీ నీ ఇష్టం వచ్చినట్టు గేమ్స్ పెడతారా? కానీ నేను ఎప్పుడు వేరే వాళ్ళ రివ్యూ చూడను. ఎందుకంటే వాళ్ళ అభిప్రాయం వాళ్ళది, మనం చూసి దాన్ని పాయింట్అవుట్ చేయడం మంచిది కాదు అని. కానీ నేను ఎందుకో బిగ్ బాస్ ఆదిరెడ్డి లాస్ట్ సీజన్ కంటెస్టెంట్ ఆదిరెడ్డి రివ్యూ చూశాను నిన్న రాత్రి. రివ్యూలో కొన్ని నాకు నచ్చలేదంటే అబ్బాయి కామ్గా కూర్చొని మంచి గేమ్ ఆడాడు అని. అబ్బాయి కామ్గా కూర్చొని తప్పు చేశారు. ఎందుకంటే చీఫ్ అయి ఉండి వాళ్ళ సభ్యులకి ఎంకరేజ్ చేస్తా, మోటివేట్ ఇస్తా, తిరగబడతా, గెలిపోవటము అది అవుట్ ఆఫ్ క్వశ్చన్. తను పోరాడి వీరత్వం చూపించాలి. చీఫ్ తన పక్కన వచ్చి గైడెన్స్ ఇవ్వాలి. వాళ్ళే పోరాడుతుంటే వద్దు, ఊరుకోండి, కామ్గా ఉండండి అని చెప్పడం, తన బాగా గేమ్ ఆడేదాన్ని మెచ్చుకోవడం నాకెందుకో ఓ విధంగా నచ్చలేదు. ఇంకా ప్రేరణ గురించి కరెక్ట్గా చెప్పారు. ఇంకా ఆడపుళ్ళు అనేది ఎగ్జాక్ట్గా వాళ్ళు ఏ ఉద్దేశంతో అన్నా, ఓడినా గెలిచినా, వాళ్ళు ఇంతకుముందు ప్రవర్తన ఎలా ఉన్నా ఇప్పుడు మాత్రం ఆడపుళ్ళుగానే సింహంలుగా నేను లాస్ట్ ఎపిసోడ్లో కూడా చెప్పాను. దానికి అగ్రి. కొంచెం ఆదిరెడ్డి గారు, మీరు లాస్ట్ సీజన్లో బాగా ఫైట్ చేశారు. మీరు ఎప్పుడు కామ్గా కూర్చోలేదు.
సైడ్ అయిపోయి నాకు తెలిసినంత వరకు బిగ్ బాస్ని కూడా ఎదిరించే అంటే పాయింట్ అవుట్ చేసే దానికి వచ్చారు. తిట్టలాగా అవి చేయలేదు కానీ పాయింట్ అవుట్ చేశారు బిగ్ బాస్ని కూడా. ఇలా కాదు బిగ్ బాస్, నేను దీనికి అంగీకరించను అన్నట్టు కూడా చెప్పారు మీరు. అంత ఏంటి అబ్బాయిని ఎందుకు గేమ్ ఆడకపోతే సే మంచివాళ్ళు కాదు కదా, సేఫ్ సైడ్ వెళ్ళిపోతే అది ఏంటంటే పక్కన వాళ్ళని కూడా తక్కువ చేసినారు. పక్కన వాళ్ళు కూడా ఇప్పుడు అతను నోటి దురుసు వల్ల మాటలను బట్టి చీప్ అవ్వాల్సిన ముగ్గురు కంటెస్టెంట్లు అవకాశాన్ని కోల్పోయారు. అంటే అబ్బాయి తప్పు కదా. ఏదన్నా కానీ మనల్ని నమ్ముకొని మన కింద కొంతమంది ఉన్నప్పుడు అన్ని విధాల ఆచితూచి ఆలోచించి చీఫ్ అందులోను చీఫ్ అంటే అందరికంటే పెద్ద వాళ్ళ టీంలో అది చూసి జాగ్రత్తగా ఆడాల్సి. ఎనీహౌ కొంచెం గేమ్ అయితే రసవత్తరంగా బిగ్ బాస్ మారుస్తున్నారు. కానీ కంటెస్టెంట్స్లోనే అంత క్యాపబిలిటీ రావట్లేదు. ఆ పృథ్వీ చూస్తే అగ్రెసివ్నెస్. ఈ వారం మాత్రం ఐ థింక్ మై ఒపీనియన్ చెప్పేయచ్చు చెప్పకూడదు, ఈ వారం మాత్రం పృథ్వీ అండ్ అబ్బాయి వెళ్ళిపోయే అవకాశం ఉంటుంది. అబ్బాయిలో ఇద్దరిలో వెళ్ళిపోయే అవకాశం ఉంటుంది. ఎక్కువ శాతం పృథ్వీ వెళ్ళిపోయే అవకాశం ఉంటుంది. ఎందుకంటే అబ్బాయి గేమ్స్ ఆడేవాడు కానీ అంత స్పోర్టివ్గా ఆడేవాడు కాదు. పృథ్వీ గేమ్స్ ఆడేవాడు, కాకపోతే బాగా దురుసు, నోటి దురుసు ఉంది, చేతి దురుసు ఉంది. ఆయన బిగ్ బాస్కి వచ్చింది రొమాన్స్ చేయడానికో లేకపోతే ఇదేదో బాగా దొరికినట్టుంది అనుకుంటున్నాడు. రొమాన్స్ అవి మంచిది కాదు, చూసే వాళ్ళకి ఎబ్బెట్టుగా ఉంటుంది. తను సోనియా కూడా కొంచెం బాగా ఎందుకంటే లక్షల మంది చూస్తున్నారు కాబట్టి. ఏమో ఎనీహౌ అది వాళ్ళ స్ట్రాటజీనేమో, దానివల్ల అందరి నోట్లో పడాలని, అందరి చెవుల్లో వినిపించాలని అండ్ ఉండొచ్చు. ఎనీహౌ ఎప్పటికప్పుడు అప్డేట్స్ మీకు అందిస్తూ ఉంటాను. సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. బాయ్.